వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల నుండి వినతులు, ఫిర్యాదులు, అభ్యర్థనలు స్వీకరించారు. ప్రతి సమస్యకు తగిన పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్యంగా ఈవేళ దాదాపుగా 30 అప్లికేషన్లు రావడం జరిగింది. వాటి పరిష్కారానికై మరి ఆయా శాఖల అధికారులకి అందరికీ కూడా అప్లికేషన్లు త్రూ ఏ వార్డుకా వార్డు, అలాగే విలేజ్కా విలేజ్ అక్కడ ఉన్న ఏదైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ ఇన్ఛార్జీలు పట్టుకెళ్ళి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి గతంలో ఇచ్చినవన్నీ కూడా చాలా వరకు క్లియర్ చేయడం జరిగింది. ఎవరైనా సరే ఇప్పుడు ఆన్లైన్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా పెన్షన్లు కానీ, ఇంటి స్థలాలు కానీ, ఇల్లు కట్టుకోవడానికి కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏ రోజునైతే ఈ రిలీజ్ చేస్తుందో ఆ రోజున అందరికీ కూడా ఈ ఆన్లైన్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ కార్యక్రమాలన్నీ సక్రమంగా జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు పెన్షన్ల కోసం మరి గతంలో ఇబ్బంది పడిన 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు క్రితం దాకా భర్త మరణించిన వితంతువులు కానీ, అలాగే మరి ఒంటరి మహిళ కానీ, అలాగే మరి ఏదైతే ఈవేళ వృద్ధాప్య పెన్షన్ కానీ, వికలాంగ పెన్షన్ కానీ ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం. ఇవన్నీ గమనించిన తర్వాత ఒకేసారి డెసిషన్ తీసుకుంటారు. మరి దాదాపుగా మరి అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈవేళ ఇవన్నీ కూడా ఆన్లైన్ అన్నీ పరిశీలించి ఒకేసారి ప్రభుత్వం రిలీజ్ చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈవేళ అంతేకాకుండా గతంలో ఏదైతే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ద్వారా పెట్టిన 25 అప్లికేషన్లు ఉండిపోయినాయి. అందులో 25లో ఒక 8 అప్లికేషన్లు క్లియర్ అయినాయి. దాదాపుగా 5 లక్షల రూపాయలు 8 మందికి ఈవేళ ఇక్కడ మరి ఆ 8 మందిని పిలిచి వారికి ఈ చెక్కులు అందజేయడం జరిగింది. ఇటీవల విశాఖలో ఓ ఇంట్లో జరిగిన చోరీ ఘటనలో పోలీసులు చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి విశాఖ గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో జోన్ 2 క్రైమ్ ఏసీపీ అన్నెప్ప నరసింహమూర్తి వివరాలు వెల్లడించారు. గత నెల 10న జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెం దరి సంతోష్ నగర్కు చెందిన పి చెల్లయ్యమ్మ ఇంట్లో లేని సమయంలో చోరీ జరిగింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా దీనిపై స్థానిక క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు వృద్ధురాలికి బంధువైన పీలలత, అదే ప్రాంతానికి చెందిన పి బాలకృష్ణ, డి లిఖిత్ కుమార్లతో కలిసి 13.5 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించినట్లు పోలీసులు పేర్కొన్నారు. పెంటకోట చెల్లయ్యమ్మ అని 65 years ఓల్డ్ లేడీ, సింగిల్ లేడీ నివాసం ఉంటుంది. ఆమె ఆ ఇంట్లో చూసుకుంటే దాదాపు 13 తులాల బంగారం ఇదంతా కనపట్లేదని చెప్పేసి ఆమె కంప్లైంట్ ఇచ్చింది 10వ తారీఖున, నవంబర్ 10వ తారీఖున. అది మా గోపాలపట్నం పోలీసు వారు కేసు నమోదు చేయటం అనేది జరిగింది. నమోదు చేసిన తర్వాత అంటే మాకు 10 తులాలు దాటితే గ్రేవ్ క్రైమ్ అవుతుంది కాబట్టి ఈ గ్రేవ్ క్రైమ్ని సిపి గారు రోజు మానిటర్ చేస్తారు. రోజు కాల్ కాన్ఫరెన్స్లో మానిటర్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు. విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ ప్రతాప్ బాగ్చి గారు వారి కంటిన్యూస్ సూచనల మేరకు, అలాగే మా డీసీపీ లతా మాధురి మేడం గారు, క్రైమ్స్ గారు ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయడంలో కంటిన్యూస్గా పర్సూ చేస్తూ మా వెస్ట్ క్రైమ్ సిఐ గారు చంద్రమౌళి గారు దీన్ని అంతా ఎగ్జిక్యూట్ చేశారు. ఆయన టీంలో మాకు సూరిబాబు గారు అంటే చాలా ఎఫిషియెంట్ పోలీస్ ఆఫీసర్, చాలా ప్రతిభ గల పోలీస్ ఆఫీసర్. అతను విశాఖపట్నం సిటీలో అతనంత ప్రతిభ ఉన్న అధికారి ఇంకొకరు లేరని నేను చెప్పడానికి ఏమీ సందేహించను. అటువంటి సూరిబాబు గారు, తేజేశ్వరరావు గారు, గోపాలపట్నం ఎస్ఐ గారు ఈ దాదాపు 40 days అహర్నిశలు కృషి చేశారు. జనరల్గా వస్తువు పోవడం అనేది చాలా అన్నోన్ సబ్జెక్ట్. అది ఎలా పోయింది,
ఏమైంది అనేది తెలియదు. దట్టు 13.5 తులాలు బంగారం. వాళ్ళు రాత్రి పగలు కష్టపడి రకరకాల ఎంఓ క్రిమినల్స్ని మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో, బయట రాష్ట్రంలో అందరినీ ఎంఓ క్రిమినల్స్ అందరినీ విచారించడం, డిజిటల్ ఇన్వెస్టిగేషన్, టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కూడా చేశారు. ఈ 40 రోజులు వాళ్ళు అహోరాత్రులా కష్టపడితే వాళ్ళకి ఈ శ్రమకు తగ్గ ఫలితం క్లూ వచ్చింది. ఆ క్లూలో ఒక 3 వ్యక్తులు, ఒక లేడీ, 2 జెంట్స్. వాళ్ళ పేర్లు ఏంటంటే పెంటకోట బాలకృష్ణ 32 years, డొక్కర లెక్కత్ కుమార్ 24 years, మరి ఒక లేడీ పేలా లలిత. వీళ్ళని తీసుకుని వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళని రకరకాల టెక్నికల్ టూల్స్, ఇన్వెస్టిగేషన్ టూల్స్ ద్వారా విచారిస్తే వాళ్ళ నేరం చేసినట్టు అంగీకరించడం జరిగింది. అంగీకరించిన తర్వాత నేరం అంగీకరించగానే సరిపోదు కదా, ప్రాపర్టీ ఉండాలి. కాబట్టి ప్రాపర్టీని కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ, గాజులు, హారము, చైన్లు, ఉంగరం, ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవర్ చేశారు. ఇది ఒక ఓల్డ్ లేడీ, 65 years లేడీ ఉందంటే దాన్ని చాలా ప్రెస్టీజ్గా తీసుకోవాలని చెప్పేసి కమిషనర్ గారు రకరకాల ఇన్స్ట్రక్షన్స్, రకరకాల టెక్నికల్ సపోర్ట్. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించి అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ओम पद्मावप्रिय नमः पद्मावरी नमः ओम देवी नमः पद्मिनी नमः पद्मवंदिनी नमः ओम पंडितन्य नमः ओम वसुंधराय उदारण्य नरण्य नमः ओम हेमवाण्य नमः ओम नन्नागत्य नमः सिद्धे नमः सौम्य नमः ओम सोप्रदाय नमः भवभेस्पदानंदाय नमः आमेति नीराजनम् मंगलांगबलेन्द्राय मणिर्वातने चक्रवर्तनाय सर्वधर्माय मंगलम् वेद वेदांत वेद्याय वेद क्षेममूर्तये वंशानादरूपाय पुण्यश्लोकाय मंगलम् कल्याणात्मकगात्राय धनराजप्रदायिने गोविंद 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 वाणबलिवास श्री श्रीनिवास गोविंद आकरवत्तवार अनागरक्षक गोविंद ఏడు శనివారాల వెంకన్న గోవింద ఎర్రచందన స్వరూపుడ గోవింద 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 గోవింద. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దుబాయ్లో టీడీ జనార్దన్ విక్రమ్ పోలా రూపొందించిన ఎన్టీఆర్ సజీవ చరిత్ర పుస్తకం ఆవిష్కరణ, ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నిమ్మల రామనాయుడు. నెల్లూరులో ఎన్టీఆర్ సుజలా స్రవంతి మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి నారాయణ, మహిళలకు ₹2కే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్లు అందజేత. రెండు 2029 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం ఖాయమన్న సజ్జల రామకృష్ణారెడ్డి, డీలిమిటేషన్ కాకుంటే 151 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా. వాడపల్లి వెంకనాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.